మీకు నిజంగా జీవితంలో గెలవాలని ఉందా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేను గొప్ప గొప్ప విజేతలకు ఉండే లక్షణాలు, వాళ్ళ అలవాట్లని మీకు చెప్తా. అవి విని ఫాలో అవ్వండి, మీరు కూడా విజేతలు కండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, విజేతలు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకోవడానికి మనకు ఒక ఏజ్, ఈ జెండర్ అట్లా డిఫరెన్సెస్ ఏమన్నామండి. మనం ఏ ఏజ్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలే కానీ మన జీవితం మనకి నేర్పిస్తూనే ఉంటుంది. మీరు మీ ఎదురుగా జరిగే ఒక సంఘటన చూసి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం అయితే ఎప్పుడు మానవాకండి. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతుంటారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి, విజేతలు ఎప్పుడు విమర్శలకి బాధపడరు, భయపడరు. మనం ఏదన్నా ఒక గొప్ప పని చేస్తున్నామంటే విమర్శలు చాలా కామన్ అండి. మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. ఇన్ కేస్ ఏదన్నా దాంట్లో మంచి ఉంటే మీరు స్వీకరించండి, చెడు ఉంటే అప్పటికప్పుడు వదిలేసేసేయండి. మీకు ఎగ్జాంపుల్కి విమానాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసు కదా? ఎవరు? రైట్ బ్రదర్స్ స్టార్టింగ్ విమానాన్ని కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ఒక స్టేజ్లో ఎలా అంటే, వాళ్ళు ఇప్పుడు బేసిక్గా పక్షులు ఉంటాయి కదా, పక్షులు పురుగుల్ని తినడం వల్ల గాలిలో ఎగురుతున్నాయి అని నమ్మి వాళ్ళు కూడా పురుగులు తినేవాళ్ళంట. ఈ పురుగులు తిన్న విషయంలో వాళ్ళు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏం చేసినా ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఇప్పుడు ఎక్కువ నవ్వుతే వీడు మరీ సంతోషంగా ఉన్నాడు అంటారు, లేదని విచారంగా ఉన్నామనుకోండి వీడెప్పుడు ఇంత దేని గురించి ఏదో దాని గురించి బాధపడతానే ఉన్నాడు అంటుంటారు. మీరు మాట్లాడకుండా అట్లుంటే వీడికి అసలు ఎంత ఈగోనో, మనుషులతోటి మాట్లాడు అది ఇది అంటారు. లేదు ఎక్కువ మాట్లాడుతుంటే వీడొక వగరబోతులాగా మాట్లాడుతున్నారు అంటుంటారు. అట్లా మీరు ఏది చేసినా చేయకపోయినా అనేవాళ్ళు అంటానే ఉంటారు. సో మీరు ఎప్పుడు ఆ మాటల్ని పట్టించుకోవాకండి. అలా మీకు వచ్చే విమర్శల్ని పాజిటివ్ వేలో తీసుకోండి. అలాగే విజేతలు ఎప్పుడు ఏదన్నా కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడానికి భయపడరు. ఏదన్నా రిస్క్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు దానికి. నెక్స్ట్, విజేతలు ఎప్పుడు ఎవరి దగ్గరైనా సలహాలు తీసుకోవడానికి భయపడరు, ఆలోచించరు. మనలో చాలామంది ఏం చేస్తారంటే, ఎవరన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో అని. అలాగనే పక్క మనుషులుగా అనుకుంటే ఇట్లా చివరికి ఏమవుతుందంటే ఇద్దరు బాధపడతారు. మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోలేరు. మీకు ఏదన్నా తెలియకపోతే అడిగి తెలుసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా తెలియదని మీ దగ్గరికి వస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వండి. మీకుండే ఈగో ఫీలింగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి, అయ్యో నేను పెద్దోన్ని, నేను చిన్న వాళ్ళ దగ్గరికి అలా అడగకూడదు అని అట్లాంటి ఫీలింగ్స్ అన్ని తీసేసి వెళ్ళి అందరితోటి మాట్లాడి తెలుసుకోండి. వాళ్ళు ఇచ్చే సలహాలు మంచిగా ఉంటే మీరు మీరు ఎంత ఎక్కువ కమ్యూనికేట్ అయితే అన్ని కొత్త విషయాలు నేర్చుకోగలరు, అంత గొప్ప వాళ్ళు అవ్వగలరు. నెక్స్ట్, విజేతలు ఎప్పుడు వాళ్ళని మోసగించుకోలేరు. ఇప్పుడు ఏదన్నా మీరు ఒక పని స్టార్ట్ చేస్తుంటే మీకు మనసు ఒక ఇది చెప్తుంటుంది, ఇది మంచి పని, నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు, లేదు నువ్వేదో చెడు చేస్తున్నావు, ప్రొసీడ్ అవ్వకూడదు అని మీ మనసు నీకు చెప్తుంటుంది. మీరు ఎప్పుడు మీ మనసును ఫాలో అవ్వండి. మనకుండే విలువలను, సాంప్రదాయాలను ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు మోసగించుకోకండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, విజేతలు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండరు. కంఫర్ట్ జోన్లో ఎలా ఉంటుందంటే, మనకు చాలా సౌకర్యంగా బాగా అంతా మనకు నచ్చినట్లుగా అట్లా ఉంటుంది. ఇట్లా ఉండే కంఫర్ట్ జోన్లో మీరు ఎప్పుడు డెవలప్ అవ్వలేరు. మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, రిస్కులు తీసుకోండి. ఆ రిస్క్ తీసుకునే ప్రాసెస్లో మీరు ఎన్నో నేర్చుకుంటారు. ఆ ప్రాసెస్లో మీకు వచ్చే ఛాలెంజెస్ని స్వీకరించండి, వాటి నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. ఇలాంటి ఇంకెన్నో మీకు ఉపయోగపడే మంచి మంచి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బుక్ తప్పకుండా తీసుకోండి. బుక్ నేమ్ వచ్చేసరికి అవును నేను గెలవాలనుకుంటున్నాను కానీ ఎలా. ఈ బుక్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. అమెజాన్ సెర్చ్ బాక్స్లో మీరు అవును నేను అని టైప్ చేయండి, మీకు బుక్ చూపిస్తుంది. నెక్స్ట్, ఈ వీడియోలో ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు బుక్ తీసుకోవచ్చు. నెక్స్ట్, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ ద్వారా కూడా ఈ బుక్ తీసుకోవచ్చు.